శ్రీరంగారావు గారి గురించి సంబంధించిన 2 కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అది మీరు కాంట్రవర్సీస్ అన్నారు, అది అవుదాం కదా నేను చెప్తాను. అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయాన్నైనా మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది. అవును. సో నేను ఆ 2 విషయాలని ఈరోజు మీ ముందు బయట పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అభ్యంతరం ఏం లేదండి. నా వల్ల నాకు తెలిసిందైతే చెప్పగలను, తెలియందైతే ఐ విల్ గివ్ అన్ ఆన్సర్. దాని ప్రకారం ఆన్సర్ ఉంటుంది. నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చనే. తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవపడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు. తాగి బయటకు వచ్చి బెడ్ మీద హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు. బట్ చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవపడ్డాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజం ఏం జరిగింది? ఎస్వీఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది? నాకు తెలిసి అండి, మా నాన్న మాకు చెప్పిన వర్షన్ చెప్పగలను. కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లెట్లో చూశాను, నవ్వుకున్నా. ఓకే, మొగుడు పిల్లలు గొడవ పడడం కామన్ అండి, వాళ్ళకి జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది. అసలు గొడవ పడ్డారో లేదో తెలియదు. యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 74 వేర్ ఇన్ 2025. మీకు తెలిసింది చెప్పండి. మా నాన్న చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళొచ్చారు, తర్వాత జరిగిందనే చెప్పింది. అంతవరకే మాకు ఐడియా ఉంది. ఓకే. పోయాక గురూజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా, అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి. 50 years బ్యాక్ ఎవరో సడన్గా ఏదో చెప్పేస్తున్నారు, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసే వాళ్ళు కూడా లేరండి. ఆవిడ అట్లీస్ట్ 2000 ఒక 20 years బ్యాక్ వరకు, 24 years బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలియదు. ఓకే, సరే, ఈ 50 ఏళ్ళలో ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుందంటారు? సంవత్సరంన్నర నుంచి, ఒక 2 years నుంచి ఉంది. అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడో వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి. కరెక్ట్, అప్పుడు మీడియా ఉంది కదా. అప్పుడు మీడియా ఉంది. 51 years అయితే వెయిట్ అవుతుంది కదండి. 51 years అయితే ఆగదండి. ఒక నిజం, అది ఒక పెద్ద సెలబ్రిటీ, ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్. ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు. అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ 48 ఏళ్ళు దాక్కుందే, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అవ్వ అంటారండి. వన్ పాయింట్ ఇస్ దట్ నాకు తెలీదు, ఆ జనరేషన్లో లేను, నాకు తెలిసి ఎవరు ఇప్పటిదాకా నాకు ఈ విషయాలు ఏది చెప్పలేదు. ఓకే. నాకు 2 మేనత్తలు ఉన్నారు, మా తాతగారు పెంచుకున్న మేనల్లుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు రివర్స్లో, ఉదయ్ గారు అని. ఎందుకంటే ఆయన 6 నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన సంఖలోనే ఉన్నాడు ఆయన. ఓకే. అంటే తాతగారు చనిపోయేప్పటికి 13 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు, మమ్మల్ని పెంచాడు, ఇవాళకి నా దగ్గర ఉంటాడు. మీ మేనమా మీకోసం పెళ్లి చేసుకోలేదు? ఆయన అంటే ఇండైరెక్ట్ మేనమా అంటే మా మదర్ సైడ్ కాదు, మా తాతగారికి సిస్టర్ కొడుకు, మళ్ళీ మా నాన్నమ్మకి తమ్ముడు కొడుకు. ఓకే. సో మీకోసం అలా ఉండిపోయాడు ఆయన. వావ్. ఇప్పుడు ఈజ్ ఇన్ 60s, early 60s, నా దగ్గరే ఉంటారు. ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పుంటాడుగా. ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా. ఎంతంటే ఆయన అమెరికా వెళ్తే అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే అని. అలా కాదండి, తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడో ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ముగ్గురికి ఎంట్రీ, తాతగారు, తాతగారు కాకుండా నానమ్మ గారికి, మావయ్యకి, ఆయన పెంచుకుని జర్మన్ షెపర్డ్కి. రోజు పడుకునేది కూడా ఆయన, మా తాతగారు, మావయ్య, జర్మన్ షెపర్డ్. ఆ రూమ్లో ఆయన పిల్లలు ఎవరి పిల్లలండి? తాతగారు వాళ్ళందరికీ వాళ్ళ గదులు వాళ్ళ కింద ఉంటాయి కదా, నానమ్మ దగ్గర. ఆడపిల్లలు నానమ్మ దగ్గర ఉండేవారు. అంతే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, అంటే ఇది నిజమో కాదో తెలియదు, ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ మేనల్లుడు అంటే అమితమైన ప్రేమ అంట. అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమని కాదండి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చిన్నపిల్లడికి తేడా ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో మేనల్లుడు వాళ్ళు నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు, వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలవడు. వీళ్ళనే మా నాన్నమ్మని అమ్మనే అంటాడు ఆయన నేను ఉన్నంతకాలం. మా నాన్న అప్పటికే స్కూల్ అయిపోయింది, మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారండి. పెద్దోళ్ళు అయిపోయాక ఆయన వచ్చాడు వీళ్ళ లైఫ్లో. ఓకే.
ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న 6 నెలల బాబుని తీసుకుని వచ్చారు. నేనే చెప్తాను అన్అఫీషియల్ కొడుకే అండి. ఓకే. మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి, ఏ బుక్లోనే ఎస్వి రంగారావు గారిది ఆయన లేకుండా ఉండదు. ఆయన ఉంటాడు అందులో. అందుకని అలా సొంత అన్నదమ్ముల్లాగే పెరిగారు, బావమర్తులు అయినా అన్నదమ్ముల్లాగే పెరిగారు. అన్అఫీషియల్స్ అని ఒకనొక టైంలో దత్తత తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా. ఓకే. తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు మావయ్యగా ఉన్నాడు కానీ అప్పుడు బాబాయ్ ఉంటాడు, అంతే తేడా. సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి. అంటే పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకో చిన్న పిల్లడు ఉన్నాడు. సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? చిన్న బాబు మీదకి వెళ్ళొద్ది, కామన్ అది. ఆల్మోస్ట్ కొడుకు కిందే అంటున్నాను కదా. సో ఒక విషయానికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ సెకండ్ విషయం, ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు, బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక థాట్ ఏదో ఉందంట ఆయనకి. అప్పట్లో 15 రోజులు అక్కడ ఉండేవారు, 15 రోజులు యాక్టింగ్ చేసేవారు, సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి, ఎస్వి రంగారావు గారు తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు. నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది. బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని. నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ, క్రియేట్ చేసిన హిస్టరీ, యాక్ట్ చేసిన యాక్టింగ్. మనం ఎన్ని తరాలైనా హీఈస్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. అంతే, కరెక్ట్ వర్డ్, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి, ఈజ్ ఓన్లీ స్టార్. ఏమంటే మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు. చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ, ఏది మీరు ఎందుకు ట్రై చేయరని. ఆయన ఉండగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు, ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు, వస్తే తీసుకుంటాం కానీ మనం దాని వెంట పడకూడదని. ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బానిస అవుతాడు అనుకుంటారు మందుకి? అదే నా డౌట్. ఏం చేయదు. నాకు తెలిసిన వరకు, అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం, తర్వాత మా ఫాదర్ని చూసాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి. ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. ఆ రోజుల్లో ఏముందండి, ఆల్రెడీ సినిమా ఫ్యామిలీ, సినిమాలు చూడాలి, లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ రోజులో అందరూ కలిసి కూర్చునేవారు, గెట్ టుగెదరు. కూర్చున్నప్పుడు 2 పెగ్గులు వేయడం అది కామన్. అలాగే నేను చూసింది, మా ఫాదర్ని చూసిన వీళ్ళకి అదే చెప్తాను, ఒక పని పట్టుకుంటే అది అవగొట్టాలనుకుంటారు. ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి. కానీ చూపి నేమ్లీ ఫ్యాక్ట్, నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి. ఓకే, మేబీ డైలీ తాగేవారేమో. ది ప్రెషర్ ఆఫ్ డెలివరింగ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఈజ్ ఆల్సో పెద్దదండి. దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు. ఏమంటే సీజ్ పెద్ద లైబ్రరీ ఉండేదండి, చదువుతానే ఉండేవారండి. తాగితే ఎవరు ఎలా చదవగలరండి? అంత తాగి ఉంటే ఆయనకి ఒక లైబ్రరీ, ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్, ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు? తోట ఉండేదండి, తోటకి సండే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి కూర్చునేవారంట. ఓకే, కుర్చీ వేసుకునేవారు. ఎందుకంటే మేనకోళ్ళు, మేనళ్ళు, కూతురు, కొడుకు, సిస్టర్స్, బ్రదర్స్, బామ్మర్దులు ఇంతమంది ఉండేవారు. అందులో సండే అవుటింగ్ 15 రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు? షూటింగ్లు ఎక్కడ చేస్తారు? మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ. నిజంగా ఒక మనిషి నేను చూశాను, నేను ఉన్నానంటే నేనేం డిఫెండ్ చేయలేనండి. అలాంటి వాళ్ళు అలాగ నేను వినలేను. నాకే 40 ఏళ్ళు వచ్చింది, సరే ఒక 10 ఏళ్ళు తీసేయండి. 30 ఏళ్ళ నుంచి నేను ఏదో చెప్తారు కొంతమంది, ఇంకా చెప్తారు. సార్ ఆయన అభిమానం అంటే మా ఇంట్లో ఆయన కోసం అని ఏది దాచుకోలేదు మా ఫ్యామిలీ కూడా. మా నాన్నమ్మ కానీ అభిమానం వచ్చి, సార్ ఆయన వాడిన కిరీటం నాకు కావాలని ఒక మేకప్ మ్యాన్ అడిగితే తీసి ఇచ్చేసారు, గదా కిరీటం. అదేంటి తర్వాత నా కుటుంబానికి, మా నాన్నమ్మ కూడా నా పిల్లలకి, నా మనవలకి, లేకపోతే అది ఇట్స్ ఐకానిక్ థింగ్ కదా, రేపు పొద్దున మనకి ఇంపార్టెంట్ ఇది కదా అనేది కూడా ఎప్పుడు చూడలే. కమర్షియల్గా కూడా ఎప్పుడు చూడలేవట్లేదు, అసలు ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా మా నాన్నమ్మ కూడా ఇంటికి రావడమే వాళ్ళ ఇష్టం, వెళ్ళడం ఆవిడిష్టం. ఇప్పుడు గయ్యాలి, గొడవలు గిడవలు ఎందుకు బంధువులు వస్తే రావడం వాళ్ళ ఇష్టం, వెళ్ళేది ఆవిడిష్టం. పంపదు, భోజనం పెడతానే ఉంటుంది, తినండి, ప్రేమ చూపిస్తానే ఉంటుంది. ఇందులో ఈయన ఎందుకు 15 రోజులు మరి తోటలో ఉండాలి? అంతే కదా. ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్.
ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంతమంది బంధువులు ఉంటారు, ఎప్పుడు ఇంట్లో అభిమానులు ఉంటారు, టీం ఉంటుంది. లేదు సార్, ఏమంటే తాగుతారండి, వాళ్ళకి తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించండి, లేకపోతే డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారండి. డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు, తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించలేరు. రెండోది, ఆ రోజు ఎక్స్పోజర్లో ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు. ఏమో ఆయన మీద కోపం ఉన్న వాళ్ళు అనొచ్చుగా, కాంపిటేటర్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చుగా. హ్యాబిట్ లేదు అని నేను అన్నాను. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారన్నారు. అంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ బ్రక్రీ బ్రాండ్ ఆ రోజుల్లో అవును. ఎవరండి బ్రాండ్ అంబాసిడర్? ఫారిన్ బ్రాండ్ అది అప్పుడు బర్క్లీ. దానికి బ్రాండ్ అంబాసిడర్, ఆయన ఫోటో వేసుకున్నాడు, సిగరెట్లు అమ్ముకునేవారు. అలాగే దేరారండి. ఇప్పుడు మీరు చెప్పే హైట్స్లో అప్పుల్లో చైనా ప్రెసిడెంట్ వచ్చి ఎతుక్కుని చెన్నై వెళ్ళి ఇండియా విజిట్లో ఆయన షూటింగ్లో ఉంటే షూటింగ్లోనే కలుస్తారని వెళ్ళి కలిసాడు. సో ఎప్పుడు తాగిసున్నాడు మరి? అప్పుడు అంత పెద్ద మనిషి వచ్చేప్పుడు కూడా ఉన్నాడా చెప్పండి. ప్రెసిడెంట్లు కలిసారు, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి వెళ్ళి డొనేషన్లు ఇచ్చారు, ఏదో యుద్ధం అంటే అప్పుల్లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా మంచి పనులు చేశారు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్న మనిషి తాగుడికి బానిస అని ఎలాగంటారు? మై ఫస్ట్ క్వశ్చన్ టు ది రైటర్స్ అండ్ బ్లాగర్స్. తెలిసి తెలియకుండా నేను మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్లో చదివేదో విన్నా, ఆడు చూపిస్తున్నాడు, ఇదిగో ఈ రోడ్డు మీద ఇక్కడ పడిపోయి, అంత పెద్ద స్టార్ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, వేర్ ఇస్ ది ఎవిడెన్స్? ఇక్కడ తాగి పడిపోయాడు అని రాసి చెప్తున్నాడు. మీకు చెప్తున్నాను, ఇలాంటి కొన్ని బ్రాడ్కాస్ట్లు టు గెట్ ద టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళు అనేస్తున్నారు. అతను వయసు చూస్తే ఇంత, మా గురుగారు చెప్పారంటాడు మళ్ళీ క్లారిటీ దానికి. సో దెర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్. వీడికి తెలీదు, నా గురుగారు చూపించారు ఈ స్థానంలో ఇక్కడే తాగి పడిపోయారు, లేకపోతే ఇక్కడే తాగి ఉంటే మేము తీసుకెళ్ళామని. అంత పెద్ద ఆయన ముందు మైక్ గురించి మైక్ ముందుకు చెప్పేస్తారు. వాళ్ళకి పోయేదే ఉందండి. వర్కౌట్ అయింది అనుకోండి, వీడియోస్కి 100 లైక్లు వస్తాయి. సార్ యాక్చువల్గా ఈ 2 క్వశ్చన్స్ అడగడానికి కారణం కూడా ఇదే సార్. ఇప్పుడు మాలాంటి అభిమానులు ఉన్నాం సార్, అంటే మాలాంటి వాళ్ళు లేకుంటే మా సీనియర్ జర్నలిస్ట్లో మాకందరికీ కూడా ఎస్వి రంగారావు గారు అంటే ఒక రకమైన భక్తి, అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. నేను చెప్పేది సిన్సియర్ జర్నలిస్ట్ గురించి. ఈ టీఆర్పీ కోసం వాటి కోసం చిల్లర పనులు చేసే వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు మాకు అభిమానం ఉంటుంది, కానీ మేము ఎంత చెప్పినా సరే అది కూడా ఇంకో వీడియో అవ్వద్ది అంతే. అది కూడా వాళ్ళు చేసినట్టే ఇంకో పాజిటివ్ వీడియో అవుద్ది. ఆయన రక్త సంబంధికులు చెప్తే మాత్రమే వీటికి పుల్ స్టాప్ పడుద్ది. అందుకే మిమ్మల్ని నేను ఈ 2 క్వశ్చన్స్. మీరు పుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారండి, నేనైతే అది కూడా అనుకోవట్లే. ఎందుకంటే కొంతమంది వాగుతానే ఉంటారు, మనం ఏం చేయలేం. దట్ నెవర్ ఎండ్స్ అండి. ఇప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ అని అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి రిలీజ్. ఏమండి, నాకు పరిచయం ఒక మేనేజర్ ఉండేవారండి, వన్ ఆయన చనిపోయారు. ఆయనకి మాకు నా చిన్నప్పుడు నేను మా ఇంట్లో మా మాయిల్ని కలవడానికి వచ్చి చూసేవాడిని. తర్వాత నేను సినిమా చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రొడక్షన్ మేనేజర్ నా సినిమాకి. ఆ క్లోజ్నెస్లో ఆయన ఒక విషయం చెప్పాడు. మార్కెస్ బాట్లీని పెద్ద కెమెరామ్యాన్ ఉండేవారు, మాయాబజార్ కెమెరామ్యాన్. ఆ కెమెరామ్యాన్ 7వ అసిస్టెంట్ వీళ్ళ నాన్నగారు. ఎంతమంది? 7వ అసిస్టెంటు, అప్రెంటిస్ వీళ్ళ నాన్నగారు. ఓకే, అక్కడి నుంచి పరిచయాలు. కానీ ఆ తర్వాత ఆయన ప్రయత్నాల్లో చూస్తూ మా ఫ్యామిలీగా పరిచయం అండి. ఆ 7వ అసిస్టెంట్ ఫ్యామిలీ ఏనాడు నమ్మని రూమర్స్ని నేనేం కరెక్ట్ చేస్తానండి. నేను మామూలుగా చెప్తున్నా. చెప్పేవాడికి అంతులేదు అన్నదానికి కాంక్రీట్గా నేను ప్రతి జర్నలిస్ట్ అనట్లే నేను చాలామంది చాలా గొప్పగా రాస్తారు, చాలా ఇది రాస్తారు. కొంతమంది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, కోపము, ఎక్కడో చిన్నప్పుడు ఉన్న దాంట్లో ఏదో జరుగుతుంది, వాళ్ళ మెమరీలో మిగిలిపోయిన దాన్నే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దాన్ని 100 రకాలు వక్రిచ్చే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కరెక్ట్. ఐ బిలీవ్ ఇన్ పబ్లిసిటీ అంటానండి జనరల్గా. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ పబ్లిసిటీ. కానీ ఎప్పుడు బ్యాడ్ పబ్లిసిటీ యూ విల్ గెట్ యువర్ మోర్ వ్యూస్ అండ్ మోర్ హైప్. బట్ అసలు దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్, పాజిటివ్ థింకర్స్ నాలాంటి వాడైతే ఐ లుక్ అట్ ఓన్లీ గుడ్ పబ్లిసిటీ. నేను ఇదే చెప్తాను. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది. నేను సొంతంగా సినిమా చేసినప్పుడు నాకుండే ప్రాబ్లమ్స్ నాకుండి ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ రోజు లేవు. నాకు బ్లాగ్ రాస్తే మా ఫ్యామిలీ అంతా ఫీల్ అయ్యి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ప్రొడక్షన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ సపోర్ట్ లేక కింద మీద పడుతూ చేశా. చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను. చివరికి టైటిల్ ఇష్యూ వస్తే కూడా నేను మళ్ళీ దాసర్ గారితో ఫోన్ కొట్టించుకుంటే కానీ నాకు టైటిల్ క్లియరెన్స్ ఇవ్వలే. ఇన్ని హార్డ్షిప్ చేస్తూ ఇన్ని పడుతూ ఒక రికగ్నిషన్ కోసం
మనం ఇన్ని పాటలు పడుతుంటే ఆల్రెడీ ఒక స్టార్ని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు. కానీ ఆ డ్యామేజ్ ఎంతమంది ఎన్ని వాక్కున్నా కాపాడుకునే అభిమానం ఆయన సంపాదించుకున్నాడు. సో ఎంతోమంది హృదయాల్లో ఇష్ట నటుడు, ఇష్టదేమం. వాళ్ళకి తమిళనాడుకి వెళ్ళారనుకో, అంటే నాకు తెలిసిన వరకు అక్కడ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పూజలు చేసినప్పుడు ఈయన ఫోటోకి కూడా పూజ చేస్తారు. సో దట్ ఈస్ ది లెగసీ క్రియేటెడ్ అండ్ హిస్ స్టాండర్డ్స్. కొంతమంది రాసుకుంటారండి వాళ్ళ టీఆర్పీకి వదిలేండి, అలాగే గొప్ప గొప్ప రైటర్స్ రాశారు ఆయన గురించి. చాలా గొప్ప ఆర్టికల్స్ ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడతారండి. మా అసోసియేషన్లో నా మెంబర్షిప్ రిజెక్ట్ అయింది. అది అయిపోయి కూడా 20 years బ్యాక్ అయిపోయిందండి. దేనికి? నా ఫేస్కి ఎక్స్పోజర్ లేదు దాన్ని ఇచ్చిన ఆన్సర్. నేను ఇంకా నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశాక ఇస్తారంట. నేను వదిలేసా, ఫైట్ చేయలే. మరి ముందు ఎలా ఇచ్చారు? ఎవరికి ఎంత ఇప్పుడు 900 మంది ఉన్నారంట. మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నాకు రిటర్న్ లెటర్ ఇచ్చారు, నా డీడీలు కూడా రిటర్న్ ఇచ్చారు. నేను అప్పటికి ఒక సినిమా షూటింగ్ అయిపోయిందని ఒక సినిమా చేస్తాను, 2 ఎవిడెన్స్లు ఇచ్చా. పబ్లిక్కి నేను ఎవరో తెలియదంట. నేను తెలియక్కర్లేదండి, నాకు ఒక బ్రాండ్ అనుకోకుండా దేవుడు ఇచ్చిన వరం ఉంటుంది సార్. ఆయన దృష్టిలో ఆలోచించి పెట్టుకునేనా మెంబర్షిప్. ఆయన ఇంకోటి అడుగుతాను ప్రాక్టికల్గా, వాట్ ఈస్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదర్ యూ డూ, నువ్వు ఒక సినిమా చేస్తే యువర్ మూవీ ఆర్టిస్ట్, ఫైనల్. రిలీజ్ అయిందా, రిలీజ్ అవ్వలేదా, సరే జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్టా కాదా వెరిఫై చేసుకుంటే చాలు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. పబ్లిక్లో రికగ్నిషన్ లేదు. నేను ఇప్పుడు మెంబర్స్ లిస్ట్ తెప్పించుకోండి, ఎంతమంది పబ్లిక్ ఇస్తే ఒపీనియన్ తీసుకోండి. కరెక్ట్ క్వశ్చన్. మరి నాకే అయితే నేను లైట్ తీసుకున్నా. అలా అనుకుంటే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా లైఫ్ మెంబర్, నేను ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశా, రిలీజ్ చేసా, అన్నీ అయిపోయినాయి. హిట్ ఆఫ్ ల్యాప్ అనవసరం. ప్రొడ్యూసర్గా నేను లైఫ్ మెంబర్నా కాదా? అవును. నేను పలానా ఇవాళ నిన్న ఫెడరేషన్ నేను లేను, ఊర్లో లేను, అనుకోకుండా రాలేకపోయాను. అంతకుముందు మూవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్కి వచ్చి ఓటేసాను. ఓకే. కుదిరినప్పుడల్లా ఆ సెగ్మెంట్లో ఏదైనా పని ఉంటే వచ్చి చేసేది. వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ అవ్వాలి. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన సినిమా జైబోలో తెలంగాణ. అవును. తర్వాత మిస్టర్ సెవెన్ నా సొంత సినిమా. తర్వాత బన్నీ అండ్ చెర్రీ కాదు, ఒక సైమల్టేనియస్గానే జరిగింది. బన్నీ అండ్ చెర్రీ ఒకటిను, సింగర్ శ్రీరామ్ ఒక సినిమా చేశాడు, చెప్తాను, ప్రేమ గిమా జాంతా అనే. 4 సినిమాలు రిలీజ్ అయినాయి. వేసవిసెల్లో అనే ఒక సినిమా రిలీజ్ అవ్వాల, స్టార్ట్ ఆగిపోయినాయి 4 సినిమాలు. వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఇంతకన్నా ఇందులో బాధాకరమైన విషయం ఒకటి చెప్తానండి. ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఆ సినిమాల్లో పనిచేశారు నాతో. ఓకే. అయినా ప్రూఫ్స్ కావాలి. నేను నాగారావు గారు మనోడు అనేది మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ ఆ రోజున, ఆయనకి తెలుసు. ఎందుకంటే అప్పుడే ఒక 2 ఇన్సిడెంట్లు 2 దీంట్లో నేను కలిసాను ఆయన. ఒకటి ఏంటంటే నంది అవార్డ్స్లో తాతయ్య గారి పేరు మీద ఇచ్చేవాళ్ళు, ఆ నాగారావు గారి పేరు మీద ఇచ్చే అవార్డులో ఒక గోల్డ్ మెడల్ స్పాన్సర్ గుమ్మడి గారు. ఓకే. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఈయన పేరు మీద ఉంటుంది. ఆ అవార్డు గ్రహీతకి గోల్డ్ మెడల్ అయింది. ఓకే. దాన్ని ఏదో మారుస్తాను ఏదో ఆర్టికల్ చదివితే నేను రిప్రజెంటేషన్, నేను మా బ్రదర్ అందరూ వెళ్ళి. సో పరిచయం లేదనడానికి లేదు. సరే నన్ను వదిలేండి, ఆయన కోసమైనా మెంబర్షిప్ కదండి. హానరీ మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు? గౌరవార్థంగా కూడా ఇవ్వచ్చు కదా, ఆ ఫ్యామిలీకి కొట్టవచ్చు కదా. డైమండ్ జూబ్లీ ఫంక్షన్ చేశారు, అందరు స్టార్స్ అందరు. కట్అవుట్, మా తాత కట్అవుట్ పెద్దది ఉంటుంది, మాకు ఒక ఇన్విటేషన్ లేదు. చెప్తున్నా, మా అడిగితే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు మీరు నన్ను పట్టుకోలేదా? అంతే కదా. ఏంటి మా తాత దగ్గర విగ్రహం పెట్టాను, నేను వచ్చి అసోసియేషన్లో కార్డులు ఇవ్వలేదా? అంతకుముందు నేను సినిమాలు చేయట్లేదా? కలవలేదు డైరెక్టర్స్ని. దే డి నాట్ ఫైండ్ ఎ వే టు ట్రేస్ ఇట్ అని. అంతే. ఇప్పుడు దానికి మనం సమానం చెప్పలేమండి. ఇప్పుడు తాతయ్య గారి పేరు మీద 100 yearsకి ఒక స్టాంప్ రిలీజ్ అయింది, పోస్టల్ స్టాంప్. అదే ఇయర్లో 2003 అనుకుంటా సావిత్రి గారికి కూడా రిలీజ్ అయింది. ఎదురు బొదురు ఇల్లే. వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళింది, మాకు రాలేదు. మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? మీరు ఫస్ట్లో అనుకున్నారు సార్ బ్రిడ్జ్ మిస్ అవుతుంది. మా ఫాదర్ ఎర్లీగా చనిపోవడం వల్ల పబ్లిక్ ఉండే బ్రిడ్జ్ మిస్కనెక్ట్ అయింది, ఇండస్ట్రీతో ఉండే బ్రిడ్జ్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎంత డిస్కనెక్ట్ అయినా సరే మీరు అన్నట్టు కొన్ని ఈవెంట్స్కి అయితే ఆయన ప్రజెన్స్ కానీ ఆయన కుటుంబీకుల ప్రజెన్స్ కానీ ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన వజ్రోత్సవం సినిమా
తెలుగు సినిమా వజ్రోత్సవంలో ఎస్వి రంగారావు గారి బ్లడ్ రిప్రజెంట్ లేకపోతే అది ఏం వజ్రోత్సవం? అది వాళ్ళకి తెలియాలండి. వాళ్ళు పేరు చేసుకుని కొట్టుకున్నారు తప్ప ఏమైంది, కాంట్రవర్షియల్ అవ్వడం తప్ప ఏమైందండి అది. సో నేను మామూలుగా చెప్తున్నా, సరే ఇప్పుడు చాలామంది ఆర్టిస్ట్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎందుకున్నాయి, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్స్లో ఈవెంట్ జరిగేటప్పుడు ఒకప్పుడు సరే చిన్న ఆర్టిస్ట్ని మర్చిపోయారు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని గుర్తుపెట్టాలి. ఇప్పుడు మా తాతగారు లేక కాంతారావు గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, రాజనాల్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నారు, లేకపోతే మీరు ఏం గుర్తిస్తున్నారు అనేది మనం క్వశ్చన్ చేసామనుకోండి, వీడికి ఏం తెలిసిలే వీడు వచ్చి వాళ్ళు అంటాడని. ఏ ఫంక్షన్ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఇన్విటేషన్ వచ్చిన ఫంక్షన్ మొన్న బాలకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ గారికి ఎన్టీ రామారావు గారికి 100 years ఫంక్షన్. దానికి నేను ఆయన పర్సనల్గా ఇన్విటేషన్ అయి పంపించారు, అనుకోకుండా అటెండ్ అవ్వలేకపోయాను అనుకోండి. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు డైరెక్ట్గా వచ్చిన పిలుపు అది ఒకటే. ఇంకో స్టార్ కానీ, ఇంకో మేకర్ కానీ, ఇంకో ప్రొడ్యూసర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. ఏ ఫంక్షన్కి పిలవలేదు అనుకోండి, వదిలేండి. దాని గురించి పెద్ద టాపిక్ కాదు నాకు, నేను దాన్ని పెద్ద పట్టించుకోనండి. ఇప్పుడు అది ఇట్ డిపెండ్స్ అండి, ఇట్ ఈస్ దేర్, వాళ్ళకు ఉండాలి, మనం చేసేది ఉంటుందండి. ఇప్పుడు రామానాయుడు గారు ఉండేవారు, నేను సినిమా తీసాను, సురేష్ బాబు గారు సినిమా చూసుకున్నారు, సినిమా రిలీజ్ చేశారు, దే సపోర్ట్ దేర్. వాళ్ళ స్టూడియోస్ వాడాము, అన్నపూర్ణ వాడాము. సో నేను తెలీదు అన్నదానికి నేను ఆల్రెడీ ఎన్ని స్టూడియోస్ తిరిగి ఆర్టిస్ట్గాను ట్రయల్ చేశాను, సినిమాలు చేశాను, సినిమాలు ఓపెనింగ్లు అయినాయి, పేపర్ యాడ్లు ఉన్నాయి, పేపర్ ఇంకా నేను ఎక్కడ ఉన్నా తెలియదంటే నా లార్జ్ ఫ్యామిలీ ఎక్కడుందో తెలియపోవచ్చండి. న్యూక్లియస్ ఆఫ్ ద ఫ్యామిలీ, 1 representative ఫ్రమ్ ఫ్యామిలీ నేను ఉన్నాను కదా, ఖచ్చితంగా పట్టుకోవచ్చు. మాకు దొరికారు ఉంటే మాకు దొరికారుగా. ప్లస్ ఇప్పుడు చాలా పెద్దది అయిపోయిందండి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అలాగే ఇప్పుడు ఒక బుక్ రైటర్ జర్నలిస్ట్ ఉన్నారు సంజయ్ కిషోర్ గారు అని, ఆయన మరి తాతయ్య గారి గురించి రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసి ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటాడు. గ్రాండ్గానే చేస్తాడు. మేము 2018లో ఏలూరు ఎంట్రన్స్లో స్టాచ్యూ చేసి అక్కడ ఫంక్షన్, అదే రోజు ఆయన ఆ 18th రోజు చేయాలని ఆయన ఇక్కడ వెంకయ్య నాయుడుతో చేయించారు, ఆయన ఒక బుక్ రిలీజ్ చేశాడు. సో మరి అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా. అదే మనిషి ఎన్టీ రామారావు గారికి బుక్ రాశారు, ఏఎన్ఆర్కి బుక్ రాశాడు, కనుక్కుంటే అన్నీ వస్తాను, సావిత్రి గారికి బుక్ రాశాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్, మనసులో ఉండాలి అది. అండ్ ఇలాంటి ఓ ఇండస్ట్రీలో మీరు మీ తాతగారి లెగసీని కాపాడడానికి ఎలాంటి కష్టాలు పడాల్సి వచ్చింది, ఎందుకు ఆపేశారు? నేను ఆపేసేది అనేది పాయింట్ లేదు, బ్రేక్ తీసుకున్నాను అనుకోండి, లేకపోతే ఇంకో కారణం అనుకోండి, అది బ్లడ్లో ఉందండి. సినిమా అంటే మీరు రేపు పొద్దున మీరు ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా 2 డైరెక్టర్లు పిలిచి ఛాన్స్ ఇచ్చారు, మిగతా పని ఎంత మానేసి ఆ పని ముందు చేస్తా, అది బ్లడ్లో ఉంది, అదొక పిచ్ అనుకోండి. ఆపేదానికి 1,00,000 కారణాలు ఉన్నాయండి. ఫ్యామిలీ ఇష్యూస్, ఇంట్లో జరిగే ఫ్యామిలీ ఇష్యూస్ ఓకే. నాకు యాక్చువల్గా ఏ మనిషికి రాకున్నన్ని ఇబ్బందులు గ్యాప్ వస్తూ మీకు వచ్చినాయి. సో నాకు తెలుసు, ఎందుకంటే పెంచిన నానమ్మ కానీ, లేకుంటే అమ్మగారు కానీ, నాన్నగారు కానీ అందరూ చాలా తక్కువ గ్యాప్లోనే అందరూ చనిపోయారు. చాలా చిన్న వయసులోనే అంత పెద్ద లెగసీ వచ్చి పైన పడిపోయింది. మీ మెచ్యూరిటీ నుంచి హ్యాండిల్ చేసిన ఇష్యూలు వచ్చినాయి. సో నాకు అదంతా తెలుసు. నాకు కావాల్సింది ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి. ఇండస్ట్రీలో అంటే చెప్తే అండి, అదే చెప్తున్నాం కదా ఇందాక నుంచి, కొంతమంది అసలు వాళ్ళ మనవడు అంటే నమ్మదానికి లేదు. నేను చెప్తే మీకు తెలియదు. నేను హైదరాబాద్ ఫస్ట్ ఛాన్స్కి వచ్చినప్పుడు ఎలా తిరగాలో తెలిసేది కాదు. బైక్ వేసుకుని వచ్చాను, బైక్లో వెళ్ళకూడదని ఎవరు, ఆటోలో వెళ్ళేవాడిని, ఎవరినో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళాలంటారు. ఏంటంటే అర్థం కాదు. నేను తిరిగాను, చాలామంది పెద్ద పెద్ద కలిసాను. ఒకళ్ళు అంటారు గెటప్ వేసి చూద్దాం అంటారు, పిలుస్తామంటారు. ఇంకెందుకంటే మాకే బంధువులు ఉన్నారు, డైరెక్టర్లు 4 ఉన్నారు. ఎప్పటికీ ఎవరికి నేను ఆ యాంగిల్లో కనబడలేదేమో, లేకపోతే వాళ్ళు రిస్క్ తీసుకోలేదు అనుకున్నారు, మరి మనకి అది తెలియదు. నేనైతే ఆల్మోస్ట్ చాలా మందిని కలవడం. మీరు ఛాన్సులు హీరోగానే అడిగారా, లేకుంటే? నాకు అసలు ఎప్పుడూ అది ఏం లేదు. నేను అలా అనుకుంటే జైబోలో తెలంగాణలో హీరోయిన్ బ్రదర్ కరెక్ట్. అవును, అది తర్వాత సినిమాలో ఆ క్యారెక్టర్ మారిపోయింది. కానీ ఆ ఎండింగ్ సీక్వెన్స్ మొత్తం ఒక పక్క తెలంగాణ వచ్చింది అనేది, రెండో పక్క ఆంధ్ర సపోర్ట్ చేస్తుందనే ఒక వర్షన్ రాశారు. నాకు చెప్పినప్పుడు అదే వర్షన్. ఇద్దరు ప్రేమించారు కానీ ప్రాంతాల వల్ల విడిపోకూడదు, ప్రేమ కలవాలి, అలాగే ప్రాంతం కోసం సీరియస్గా అదే ఫైట్ చేసే అది కూడా గెలవాలి, 2 గెలవాలని క్లైమాక్స్ నా మీద రాసాక ఆ క్లైమాక్సే మారిపోయింది రకరకాలు. అంటే నాకు చెప్పినప్పుడు ఆ వర్షన్. సో క్యారెక్టర్స్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అవునండి. తర్వాత నేను ఇప్పుడు అలా అనుకుంటే మీకు వేసవి సెలవులో సినిమా చెప్పాను, అదే రిలీజ్ అవ్వాలి, 10th క్లాస్ నోట్బుక్ డైరెక్టర్ చందుది, అందులో విలన్ చేశా. తర్వాత సొంతంగా హీరోగా సినిమా చేశా.
తర్వాత బనియన్ జెర్రీలో అదొక కామికల్ రోల్, కామెడీ సైడ్ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్. తర్వాత మళ్ళీ ప్రేమ గిమ్మజాంతనే నెగిటివ్ షేడ్. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ అండి. అది మీరు చాలా ఇంటర్వ్యూలో పేర్లు చెప్పలేదు, చాలా సంవత్సరాలుగా పేర్లు దాస్తూ వస్తున్నారు. ఎస్వి రంగారావు గారి మనవడు ఎస్వి రంగారావుని అవమానించిన వాళ్ళందరూ కూడా పెద్ద డైరెక్టర్సే కదా. అవును. హ్మ్? ఇవాళ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ ఎందుకు మీరు పేర్లు అయితే బయటికి కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకండి ఏమంటే ఇప్పుడు దేర్ ఒపీనియన్ ఇస్ దట్. ఉమ్, నేను ఇప్పుడు అన్నాను అనుకోండి, అసలు నన్ను ఎప్పుడు గెలిచారా, ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తూ పోవాలంటే లైఫ్ అంతా ప్రూవ్ చేస్తూ పోవాలండి. ఉమ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు గుర్తొస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అక్కడ. నేను పేరు చెప్పి లేకపోతే కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఇది ఒక ఇంకో టీఆర్పీ రేటింగ్ కావాల్సిన ఒక జర్నలిస్ట్కి ఒక ఇష్యూ తప్ప ప్రూవ్ చేయడానికి పాయింట్ లేదు. అందులో ఒక డైరెక్టర్ ఫ్లాపుల్లో ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఏమో ఈ సినిమా తీస్తాడో లేదో తెలియదు. ఉమ్, ఇలాగ ఇట్ వేరియస్ పాయింట్స్ ఉన్నాయండి. సో మెచ్యూర్డ్గా నేను ఇప్పుడు చెప్పింది సరే, ఇంతకుముందు ఇంపల్సివ్ చిన్న అయితే చెప్పేవాడు, అదే ఇంపల్సివ్ ఎస్వి రంగారావు అయితే చెప్పేవాడు. ఉమ్. ఇప్పుడు ఐ వాంట్ టు బీ మోర్ మెచ్యూర్డ్ అండ్ మోర్ ఇప్పుడు ఆ రోజుల్లో కనబడలేదేమో. ఓకే, అదే. నేను ఇప్పుడు అలాగే ఒక దట్ ఫిల్మ్ ఆల్సో డి నాట్ మెటీరియలైజ్ అండి. పెద్ద బ్యానర్, ఇవాళకి పెద్ద బ్యానరు, వాళ్ళ అబ్బాయి హీరో, వాళ్ళ అబ్బాయి డైరెక్టరు. ఉమ్, పేర్లు నేను అది ఇక్కడ చెప్పను, అంటే నాకు పాజిటివ్గా జరిగింది ఒకటి నేను చెప్పట్లే. పిలిచారు, ఒక మేనేజర్ ద్వారా వెళ్ళాం, కలిసాం. ఆయన చూసి చాలా లేతగా ఉన్నావు అమ్మా, నేను ఎలా నెగిటివ్ క్యారెక్టర్ పెట్టుకోవాలి అన్నాడు. అతనే హీరో, అతనే డైరెక్టర్, ఉమ్, అతనే ప్రొడ్యూసరు. అలా కాదండి, మీరు నన్ను రెగ్యులర్గా చూశారు, మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి, రేపు ఒక ఫోటోషూట్ పెట్టుకుందాం, నేను కూడా నేను ప్రిపేర్ అవుతా. మీ క్యారెక్టర్లో నన్ను మీరు చూడాలంటే మీరు నాకు క్యారెక్టర్ చెప్పండి, ఇన్పుట్స్ ఇవ్వండి, మీరు కూడా మీకు ఎలా కావాలనుకున్నది మీరు ఒక మేకప్ టెస్ట్ రెడీ చేసుకోండి, నేను కూడా దానికి ఏమేమి చేసుకోవాలో నేను ప్రిపేర్ చేస్తాను. 1 day టైం అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాళ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అని ఆయన కొన్ని వాళ్ళ మేకప్ మ్యాన్ వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకున్నారు. నా ఇన్పుట్స్ నాకున్న నాలెడ్జ్తో నేను ఆ క్యారెక్టర్కి సంబంధించి కొన్ని నేను వెళ్ళడం, షాప్ చేయడం పెట్టుకున్నాను. ఉమ్, వాళ్ళు ఒక టెస్ట్ అనుకున్నారు. ఆ టెస్ట్లో వాళ్ళది నాది కలిపి ఒక గెటప్ సెట్ చేసుకున్నాం. 5 ఫోటోగ్రాఫ్ రాగానే సూపరం బాబు, నాకు ఇదే కావాలి, డైరెక్ట్ నువ్వు అలాగే ఉన్నావు అన్నాడు. ఉమ్. నిన్నేమన్నారు, లుక్ మరీ లేతగా ఉన్నావు అన్నారు. ఉమ్, నెక్స్ట్ డే ఏమన్నారు, Set మేకప్ అనేది. సెట్ అయ్యి ఉన్నారు. అలాగా పీపుల్ హ్యాస్ టు సీ మీ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ థింగ్. ప్లస్ నేను ఒకేసారి ఒకేలాగా ఉన్నాను, నేను కూడా మారుతూనే ఉంటాను గెటప్లు. అది రావాలండి, ఆ రోజు వస్తుందండి, ఆ రోజు వచ్చిన రోజున మన టైం అనుకుంది. సరే, ఒకటి చెప్పండి, ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు? మేము వెల్ సెటిల్. మా తాతగారు ఇచ్చింది ఉంది, ఉమ్, కింద మీద పడుతున్నాము ఉమ్, ప్రస్తుతానికి. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అండి. మనం కొన్ని ప్రయత్నాలు చేసాం, విఫలం చెందాం, ఉమ్, అక్కడితో ఆగిపోకూడదండి జీవితం. నా దృష్టిలో వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. ఫైనాన్షియల్ అంటే వెన్ యు ఆర్ హ్యాపీ అండ్ హెల్తీ, దట్స్ యువర్ ఫస్ట్ ఫైనాన్షియల్ థింగ్. ఉమ్, మనీ ఈజ్ నెవర్ ది సెకండ్ థింగ్. సంపాదిస్తారు, పోగొడతాం. తాతలు ఇచ్చిన ఆస్తి ఉంది, నేను సంపాదించింది ఉంది, అది పోయింది, ఇది పోయింది, మళ్ళీ సంపాదిస్తా, మళ్ళీ కష్టపడతా, అది మళ్ళీ ఇంటికి వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నాకు తెలిసి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న లెక్క ప్రకారమైన నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయిన దాన్ని బట్టినా చూస్తే, ఆ రోజున ఎస్వి రంగారావు గారు సంపాదించిన ఆస్తి ఈ రోజుకి లెక్కేస్తే 2500 కోట్లు ఖచ్చితంగా ఉంది. మీరు చెప్పిన ఒక్క చెన్నై అక్కడే 1000 కోట్లు ఉంది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. సరే, 2000 కోట్లు ఈజీగా ఉంది. ఉండి ప్రైమ్ ప్రాపర్టీస్ కొన్నారు. సో ఈ రోజు ఆ కుటుంబం దగ్గర ఈ ఆస్తులు ఎంత నిలబడ్డాయి? దానికి ఆన్సర్ ఉండదండి, ఎవరు వాటాలు వాళ్ళకి వెళ్ళినాయి కదా. సో దానికి నేను చెప్పలేం, ఎందుకంటే ఎవరి ఆస్తి ఎలా మల్టిప్లై అయింది, అదే ఆస్తి ఉంచుకున్నారా, అమ్మేసి వేరే కొనుక్కున్నారా. నాది నాకుంది, మా అన్నకి అన్నది, మా సిస్టర్కి అలా మా మేనత్తలకు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఆస్తి ప్రాబ్లంలో ఒక ఆస్తి ఉంది. అలాగా ఎవరు అందరూ ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ అండి. నో ప్రాబ్లం. నా ప్రాబ్లం అయితే ఎవరికి లేదండి.